శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అనన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిగతం వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశి వారికి ఈ జూన్ నెల అనేటటువంటిది మిశ్రమ ఫలితాలు అనుభవించేటటువంటి విధానంలో ఉంది. అనేక విధమైనటువంటి మార్పులు, వ్యయ ప్రయాసాలకు సమయం, స్థిరత్వం కోసం, స్థిరత్వమైనటువంటి ఆలోచన విధానం కోసం ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కానీ, పనిచేసేటటువంటి విధానంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందు గురించి అంటే ఆర్థిక పరంగా రాహు యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఆదాయంలో కొంత అస్థిరమైనటువంటి అస్థిమితమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు, హఠాత్తుగా ఖర్చులు పెరిగిపోవడం, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, వాహనానికి సంబంధించి పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే మీరు చూసుకున్నట్లయితే మీ పేరు మీద కానీ, మీ పేరు మీద ఉండేటటువంటి వాహనాల విషయంలో కానీ ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఇప్పటికే మీకు ప్రారంభమై ఉండాలి. కావస్తే గమనించుకోండి. గురుడు యొక్క ప్రభావం 6వ తేదీలో 6వ స్థానంలో ఉండడం వలన పాత రుణాలు, పాత రకమైనటువంటి బాకీలు తీర్చేందుకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నా సమయానికి చేతికి డబ్బు అందకపోవడం, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, ముందు చేసినటువంటి తప్పిదాల వలన ఈ నెలలో బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ 6వ స్థానంలో గురుడు యొక్క ప్రభావం వలన ఉద్యోగంలో, సద్వ్యవహారంలో ఒత్తిడికరమైనటువంటి పరిస్థితులు, ప్రతి క్షణం పోటీ పడే వాతావరణం, ఆఫీసుల్లో కానీ వృత్తిపరంగా కానీ మీ యొక్క ఉన్నతమైనటువంటి పదవీ యోగంలో మార్పులు, ప్రాజెక్టుల పరంగా ఉండే కాంట్రాక్టర్లకి ఆలస్యం అవుతూ ఉండడం, ఏదో రకమైనటువంటి విధంగా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి, సీనియర్లతోటి అలాగే ఉన్నతపరమైనటువంటి అధికారులతోటి స్వల్ప మార్పులు, మనస్పర్ధలు అనేటటువంటివి కలగడానికి, మాట చాకచక్యంతో నివారించుకోవడానికి కూడా మార్గాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి అంతగా అనుకూలించటం లేదు. కాదు తప్పదు అనేటటువంటి పరిస్థితి ఉంటే 24వ తేదీ తరువాత కొంత పురోభివృద్ధి కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుజుడు బుధుడు పరస్పర శత్రుత్వంలో సప్తమ భావంలో ఉండడం, కలిసి ఉండడం వలన, అష్టమంలో కేతువు యొక్క సంచారం ఉన్నందువలన
మాయ మాటలు చెప్పేటటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారు. మాయ మాటలతోటి ఒప్పందాలతోటి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి మీ ఉన్నతమైనటువంటి స్థితిని దిగదార్చడానికి మాయ వ్యక్తులు మీ చుట్టూ పన్నేటటువంటి ఉచ్చులో పడకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. కొత్త పెట్టుబడులు అనేటటువంటివి ఈ సమయంలో మీకు అంత అనుకూలం కాదు. కొద్దిగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి సమయం. రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతగా తీర్చేటటువంటి దిశగా ప్రణాళిక అనేటటువంటిది మాత్రం సిద్ధం చేసుకోండి. తద్వారా మాత్రమే అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ జీవిత పరిణామం చాలా ఆనందదాయకంగా గడుపుతారు. పిల్లలతోటి, భార్యాభర్తల సంతానపరమైనటువంటిది అయితే తల్లిదండ్రులతో అయితే చాలా ఆనందదాయకంగా కనిపిస్తారు. పంచమ స్థానంలో రవి శుక్రుల యొక్క కలయిక వలన సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రధానంగా ఈ సమయం సంతానపరంగా సమస్యలు ఎదురవుతున్నటువంటి వారికి సంతాన విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటటువంటిది కొంత పెట్టుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సంబంధీకులతో కానీ బంధుమిత్రుల మధ్యన కానీ ప్రధానంగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కర్లేని మాటలు అనేటటువంటివి పెట్టుకోకండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కాస్త ఎక్కువగానే ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి. దంతపరమైనటువంటి సమస్యలు, శారీరక బలహీనత, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావం వలన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు, శస్త్రచికిత్సలు అనేటటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దృష్టిలో పెట్టుకుని మాత్రం ప్రధానంగా మీరు ఆ రకమైనటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోండి. నీటికి సంబంధించినటువంటి ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తేలికగా జీర్ణం అయ్యేటటువంటి పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయపాలనగా మీ యొక్క ఆరోగ్య వ్యవహారాన్ని ఆహార విషయం నిమిత్తంగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజాసేవ చేసేటటువంటి వారికి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది పరిపూర్తిగా పొందుతారు. శ్రమ అధికంగా మాత్రం ఉంటుంది. మరొక విషయం చెప్పుకోవాల్సి వస్తే బహిరంగంగా వ్యవహరించేటటువంటి సమయంలో, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటటువంటి సమయంలో, బహిరంగ సభలలో తస్మాత్ జాగ్రత్త. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కనుక సాధారణ స్థితిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీటి సమస్యలు, పంటపై అనుకోని విధానాల్లో చీడపీడ యొక్క ప్రభావాలు కనిపిస్తున్నాయి. పశువులకు సంబంధించి, పాలకు సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ, పశువులకు సంబంధించినటువంటి విషయంలో కానీ కొంత ఆదాయం అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పశువులు, వీటికి సంబంధించినటువంటి జంతుపరమైనటువంటి విషయాల్లో మంచి ఆదాయాన్ని ఈ పౌల్ట్రీ ఫార్ముల ద్వారా కానీ, లేదంటే హెచ్చరీస్ కానీ అలాంటివి చాలా అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. సహకార సంఘాలు, ప్రభుత్వపరమైనటువంటి పథకాలతోటి ముందుకు సాగేటటువంటి అవకాశంగా వ్యవసాయ రంగాన్ని చెప్పుకోవచ్చు. చదువు విషయం నిమిత్తంగా విద్యార్థుల్లో మధ్యమ స్థాయిలో మాత్రమే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరో స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం, ఆలస్యంగా అయ్యేటటువంటి విధానంలో ఉండడం, అలాంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 24వ తేదీ తర్వాత బుధుడు యొక్క అనుకూలత కొంతవరకు తోడ్పడినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. పెద్దల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకుని జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా అవసరం. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఈశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన, లక్ష్మీ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా ప్రధానంగా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళి వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, గడ్డి విత్తనాలకు సంబంధించి వ్యాపారం చేసేటటువంటి వారు, పశువులకు దానా నిమిత్తంగా చేసేటటువంటి వ్యాపారాలకు అనుకూల సమయం. నీటి లభ్యత అనేటటువంటిది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల విషయాల నిమిత్తంగా లాభాలు పొందే అవకాశాలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థుల విషయంలో
అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఏకాగ్రత లోపిస్తుంది. 24వ తేదీ తర్వాత బుధుడు ఎప్పుడైతే నవమ స్థానంలోకి సంచారం జరుగుతుందో కొంతవరకు విద్యాయోగం, విజయ యోగం పొందేటటువంటి అవకాశాలు ఆ సమయంలో కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల విషయంలో అనుకూలమయ్యేటటువంటి విషయాలు చూసుకున్నట్లయితే 20వ తారీఖు దాటిన తర్వాత దేనికైనా మీరు విద్యాపరమైనటువంటి పోటీ పరీక్షలకు చేసినట్లయితే కొంత అనుకూలమైనటువంటి సమయంగా ఆ సమయాన్ని చెప్పుకోవచ్చు. అందు గురించని ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెద్దల యొక్క సహాయ సహకారాలని, పూజ్యుల యొక్క, గురువుల యొక్క, వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే అమ్మవారికి సంబంధించి చండీ హోమాది కార్యక్రమాలు ఈ మాసంలో చేసుకోవడం వలన ఇంకా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం పరిపూర్తిగా ఉంది అని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా, వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.